ఈ వీడియోలో రొయ్యల కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. పచ్చి రొయ్యలు ముందుగా ఒక 5 గిన్నెలు ఆయిల్ అయితే పోసుకొని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి బాగా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసి అలాగే ఉప్పు కూడా వేసి కొంచెంసేపు కలిపి మగ్గిన తర్వాత కరివేపాకు అయితే నేను అన్ని కూరల్లో వేస్తాను, చాలా మంచిది. కరివేపాకు వేసి బాగా మగ్గిన తర్వాత పచ్చి రొయ్యలను అయితే వేసుకొని కొంచెం అలా కలిపి బాగా మగ్గిన తర్వాత పసుపు అయితే వేసుకోవాలి. పసుపు కూడా వేసుకొని కలిపి మూత పెట్టి కొద్దిసేపు అయితే మగ్గనిచ్చుకోవాలి. ఈ కర్రీ అయితే మా అమ్మ చేసింది. ప్రాసెస్ అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే సరిపడా కారం వేసుకొని కొంచెంసేపు మగ్గిన తర్వాత సరిపడా వాటర్ అయితే పోసి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, చికెన్ మసాలా కూడా వేసి మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకుని మగ్గనిచ్చుకుంటే కర్రీ అయితే చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి.